కొన్ని విషయాలు బాగుంది, కొన్ని విషయాలు బాగాలే. రోడ్ల విషయంలో బాగాలేదు, కానీ పిల్లల విషయంలో కానీ అమ్మఒడి విషయాలు కొన్ని పథకాల మటుకు చాలా బాగుంది. ఏ ప్రభుత్వమైనా కొన్ని విషయాలు బాగా చేస్తే కొన్ని విషయాలు బాగా చేయదు. ఒక వైసీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ ఏ ప్రభుత్వమైనా అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏది చేయలేదు. లాభపడినాడు బాగుందంటాడు, లాభపడినాడు బాగాలేదంటాడు. దీని మీద ఆల్రెడీ కొన్ని వార్తాపత్రికల్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఈ విషయం మీద చాలా చర్చ జరిగింది. ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కానీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అందరూ ఆల్రెడీ ప్రశ్నించారు, నేను ప్రశ్నించారు, నన్ను ప్రశ్నించారు అన్న దానికన్నా అందరూ ప్రశ్నించారు. కానీ అది ఎప్పుడు జరుగుద్ది. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే లోపల మన గుడివాడ రావి హరిగోపాల్ గారు అన్న ఒక ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే, ఆయన చనిపోయాడు. ఆయన ఎందువల్ల చనిపోయాడు? ఆ రోడ్డు బాగాలేదని వల్ల చనిపోయాడు. కొన్ని విషయాలు బాగుంది, కొన్ని విషయాలు బాగాలే. ఏ విషయాల్లో బాగాలేదు? ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు రోడ్ల విషయంలో బాగాలేదు, కానీ పిల్లల విషయంలో కానీ అమ్మఒడి విషయాలు కొన్ని పథకాల మటుకు చాలా బాగుంది. ఏ ప్రభుత్వమైనా కొన్ని విషయాలు బాగా చేస్తే కొన్ని విషయాలు బాగా చేయదు. ఒక వైసీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ ఏ ప్రభుత్వమైనా అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏది చేయలేదు. అన్న, మరి ఈ ప్రభుత్వ విషయానికి వస్తే చాలామంది ప్రజలు ఏం చెప్తారంటారు? చాలామంది ప్రజలు ఏం చెప్తారు అంటే లాభపడినాడు బాగుందంటాడు, లాభపడినాడు బాగాలేదంటాడు. మరి చాలామంది ప్రజలు లాభపడ్డారా లేకపోతే ఇంకేం ప్రభుత్వం ద్వారా ప్రజలు లాభపడ్డారా లేదా? అదే అంటున్నా కదా, కొంతమంది లాభపడ్డారు. ఇది బడుగు బలహీన వర్గాలందరూ లాభపడ్డారు, కానీ ఒక స్థాయి మటుకు లాభపడలా. కానీ ఒకటి మరి ఈ ప్రభుత్వాన్ని అందరికీ ఏదైనా చేయాలని కుతూహలం మటుకు ఈ ప్రభుత్వానికి ఉంది. ఈవెన్ నాకు ఒక విషయం చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో నాకు ఆరోగ్యశ్రీ లేదు. నేనేదో చిన్న వ్యాపారస్తున్నాను, ఆరోగ్యశ్రీ లేదు. అప్పుడెప్పుడో నేను ఒక కారు కొంటే నాకు మీకు చెల్లుబాటు కాదు, మీకు కారు ఉంది, ఆరోగ్యశ్రీ లేదు, మీకు రాదని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అది కాదు, అది మీకు ఆరోగ్యశ్రీ వస్తుందని ఆరోగ్యశ్రీ ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఒక సెకండ్ హ్యాండ్ కారు, పాత కారు ఏదో మోజుబడి కొనుక్కున్నాం, అది అయిపోయింది. మరి అయిపోయింది, తీసాం, స్క్రాప్కి వేసేసాం. కానీ అది ఆ వంక పెట్టుకుని నాకు గత ప్రభుత్వం నాకు ఇవ్వాల. కార్డు తీసేసింది, తీసేసినా సరే కారా అమ్మేసి స్క్రాప్ చేసినా సరే మీకు ఆరోగ్యశ్రీ రాదని అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చింది, నాకు ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ వస్తాం వల్ల మంచిదేగా. అయితే ప్రజలకు మంచి జరిగిందంటారు? కొంత జరిగింది, కొంత జరగల. కొంతవరకు అయితే జరగల. ఏమేమి జరగల చెప్తున్నాక రోడ్లు అసలు బాగాలేదు. రోడ్ల గురించి ప్రజలు ప్రశ్నించినారా అంటే సహజంగా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే రోడ్లు కావాలి కదా, అది కావాలి కదా. అంటే ఇప్పుడు గుడివాడ కంకిపాడు రోడ్లు అయితే చాలామంది చనిపోయినారు యాక్సిడెంట్లు అయ్యి. అయినా కానీ నాకే ఒకసారి పడిపోయే సిచ్యువేషన్ వచ్చి నాకే దెబ్బలు తగిలినాయి. మరి అయినా కానీ ప్రభుత్వం ఆ రోడ్డు వేయలా. అది కొన్ని ఏళ్ళ నుంచి అట్లే కొనసాగుతూనే ఉంది. రోడ్డు ఇంకా అట్లే డ్యామేజ్లోనే ఉంది. మరి రోడ్డు ఇంకా రాలేదు. దాని గురించి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? మీరేమైనా ప్రశ్నించినారా అంటే అప్లికేషన్ ఏదో ఎమ్మెల్యేకి చెప్పుకోవడం కానీ అలాంటిది ఏమైనా చేసినారా? ఇప్పుడు నా ఒక్కడిదే కాదు, దీని మీద ఆల్రెడీ కొన్ని వార్తాపత్రికల్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఈ విషయం మీద చాలా చర్చ జరిగింది. ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కానీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అందరూ ఆల్రెడీ ప్రశ్నించారు, నేను ప్రశ్నించారు, నన్ను ప్రశ్నించారు అన్న దానికన్నా అందరూ ప్రశ్నించారు. కానీ అది ఎప్పుడు జరుగుద్ది. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే లోపల మన గుడివాడ రావి హరిగోపాల్ గారు అన్న ఒక ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే, ఆయన చనిపోయాడు. ఆయన ఎందువల్ల చనిపోయాడు? ఆ రోడ్డు బాగాలేదని వల్ల చనిపోయాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళ ప్రభుత్వాలు తెలవలేదా? ఆ ప్రభుత్వము చేయాల, ఈ ప్రభుత్వం చేయాల. అయితే చేయాల కేవలం అంటే ప్రభుత్వాలు అనేది ఏంటంటే ప్రజలను మాయ చేయటాకే ఉన్నాయి. వాళ్ళ వైసీపీ అంటే వాళ్ళు వచ్చింది, అప్పటి నుంచి ఏమైంది? ఆ ప్రభుత్వంలో చేయలేదా? మరి అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? అప్పుడు చేయాల, ఇప్పుడు చేయాల. ఇప్పుడు ఏంటంటే 1 by 1 చేసుకొస్తున్నారు. అంటే అన్న ఇప్పుడు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే కొడాలి నాని అన్న, మరి ఆయన ఏం చేయలేదు గుడివాడ రోడ్లకు సంబంధించి? గుడివాడ రోడ్లకు సంబంధించి ఆ ప్రశ్న నన్ను అడగడానికి ముందు మీరే చూడండి, ఎలా రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు చూడండి.
ఇప్పుడు ప్రజలైతే సరిగ్గా లేవు అంటున్నారు. అది గుడివాడ ప్రజలే అయితే లేవు, రోడ్లు అయితే సరిగ్గా లేవు. కానీ నొప్పి నాయకులకు తెలియదు కదా, సామాన్య ప్రజలకు తెలుస్తుంది. ఆ నొప్పి అనేది ఏ రోజైతే నాయకులకు తెలుస్తుందో ఆ రోజుకి రోడ్డు పడుతుంది. వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళకి నొప్పి తెలిసినప్పుడు రోడ్డు పడుతుంది. ఆ నొప్పి తెలియనంతసేపు ఎవరికి ఏది పట్టదు అన్నా. మరి నెక్స్ట్ ఎమ్మెల్యే గుడివాడలో ఎవరంటారు? అది ప్రజలే చెప్పాలి, అది నన్ను అడిగితే ఎలాగా. యోగలం 100వ రోజు కదా ఈరోజు, మరి దానిపైన మీ అభిప్రాయం ఏమి, మీ స్పందన ఏమి యోగలం మీద? ఆయన ఒకటి యోగాల మీద స్పందన ఏంటంటే ఎవరు చేయాలనుకుందో వాళ్ళు ఆయన చెప్తున్నాడు లోకేష్ గారు, చూడాలి. పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తే బాగుంటుందా, ఎన్నికల్లోకి సింగిల్గా వస్తే బాగుంటుందా? పొత్తుతోనే వస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను జనసేన. అన్న దమ్ముంటే సింగిల్గా రా అని పవన్ కళ్యాణ్ అన్నని ఈ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ వ్యక్తులు కానీ అంటున్నారు, దానికి ఏమంటారు? దమ్ముతో సింగిల్గా రమ్మంటారు ఎన్నికల్లోకి. భవిష్యత్తులో ఆయన సింగిల్గా వస్తే మళ్ళీ సింగిల్గా వచ్చాడు అనుకోండి, కొన్ని స్థానాలు వస్తాయి. ఆయన చేసే అభివృద్ధి పనుల వల్ల మళ్ళీ సింగిల్గా వచ్చినా సీఎం అవుతాడు. వాళ్ళు సీఎం అవ్వాలంటే ఎవరు. కాకపోతే వాళ్ళు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కొన్ని లోపాలు కానివ్వండి, మంచి పనులే కానివ్వండి, లోపాల్లో కానివ్వండి, ఆయన్ని సరిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈయన ఇంకోళ్ళతో కలిసి రావాలనుకుంటున్నాడు. ఆ ఉద్దేశం తప్ప వీళ్ళు కరెక్ట్గా చేస్తే ఆయన సింగిల్గానే వస్తాడుగా. వీళ్ళు కరెక్ట్గా చేయకపోవడం వల్లే కదా త్వరగా డెవలప్మెంట్ రావాలంటే కలిసి పోరాడాలనుకుంటున్నారు, అంతేగా. అలా మరి పాత ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి అంత చేయలేదు అని పవన్ అన్నే చెప్పినాడు 2019 ఎన్నికల్లో. మరి ఇప్పుడు కలిసి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుడ్డిలో మెల్ల బెటరేగా.